సో మిమ్మల్ని కాదని టీడీపీ తరఫున ఎవరికైతే టికెట్ ఇచ్చారో యనమల దివ్య గారు, ఆవిడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఆవిడ గెలిపే అవకాశాలు అనేది ఇప్పటికే చాలా చాలా ఛానల్ చెప్తున్నారు. తుల్లో తెలుగుదేశం రాదు, దాడిశెట్టి రాజయ్య గారు నెగ్గుతారని ప్రజల్లో కూడా అదే కనపడుతుంది. దానికి తోడుగా మేమందరం రాజయ్య గారిని నెగ్గించాలని, అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని మేమందరం కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా భగవంతుడు మా కృషికి ఫలితం ఇస్తారని ఆశిస్తున్నాం. సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ప్రతిపాడులో కానీ పిఠాపురంలో కానీ మీ కమ్యూనిటీకి సంబంధించిన యాదవులు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళందరూ కూడా మీకు సపోర్టివ్గా, వైసీపీకి సపోర్టివ్గా ఉంటారంటారా, లేదంటే చల్లాచెదురుగానే ఉంటారంటారా? అందరూ రారు కానీ కొంతమంది అప్పుడే నా దగ్గర రావడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ వచ్చారండి? వచ్చారు, రోజు ఫోటోలు తీసుకున్నారు, దాంట్లో వేస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. మీరు మారితే మేము మారుతాం, మాకు ఎవడెవడు ఉండాలి కదా సరైన ఇదని బీసీ నాయకుడిగా మీరు ఎదగడం. మాకు నియోజకవర్గం వేరైనా గతంలో మీరు అనేక పనులు మా కష్టంలో వచ్చి చేసేవారు. తప్పనిసరిగా మేము కూడా మీ వెనకాల నడుస్తాం. అక్కడి నుంచి కూడా రోజు ఈ 3 రోజులు బట్టి వర్షం కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో మీరు టీడీపీలోనే ఉన్నారు. వైసీపీ పరిపాలన ఎలా అనిపించింది సార్ మీకు అసలు? మళ్ళీ వైసీపీ వస్తుందని ఆశతోటే కదా మనం వెళ్తాం. జగన్ గారు కొన్ని పథకాలు పెట్టారు, కింద స్థాయిలో పథకాలు అందుతున్నాయి. కొంతమంది అధికార పార్టీ కొంత వ్యతిరేకంగా ఉన్నా మీడియము మధ్యవర్తి కింద స్థాయి అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మేము గ్రామాలలో వెళ్తుంటే వైసీపీ ఫేవర్గానే మాట్లాడుతున్నారు. మరి పరిపాలన బాగోకపోతే ఇవాళ వైసీపీ ఏమీ పని లేదు కదా, పరిపాలన బాగున్నట్టే కదా మనం భావించాలి. సో తాజాగా మీ పక్క నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్ దాన్ని మీరు? అంటే ఆయన గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓటమి చెందడం జరిగింది మీలాగే. ఆయన కాన్స్టిట్యున్సీ మార్చుకొని మళ్ళీ పిఠాపురంకి వచ్చారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? నా పిఠాపురం నియోజకవర్గం మీద అంత అవగాహన లేదు, ఇంకా నేను వెళ్ళలేదు. ఊరికే అక్కడ బీసీలు ఉన్నారు, మీరు వస్తే బాగుంటుందని చెప్పారు తప్ప దాని మీద పెద్ద దృష్టి లేదు. ఇప్పుడు పత్తిపాడు నిన్న వెళ్ళాను, మొన్న ఒకసారి వెళ్ళాను. పత్తిపాడు నియోజకవర్గం మాకు బాగా బోర్డరు, రావుతూరుపూడి శంఖవరం మండలాలు. అక్కడ కూడా ఎక్కువ బీసీ కమ్యూనిటీలు ఉన్నాయి, వెలవలో యాదవాసనం, వాళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. ఇంకా నేను అంతా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత నాలెడ్జ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్కి లేదు. సో ఆయన అపోనెంట్ చూసుకుంటే మీ పార్టీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. సో మొన్నటి వరకు ఆవిడ కూడా మంచి గట్టి పోటీ ఇచ్చారు, మాట మాట అనుకున్నారు. కానీ రీసెంట్గా వార్తలు చూస్తే కనుక ఆవిడ విత్డ్రా చేసుకుంటున్నారు నామినేషన్ని, మళ్ళీ జనసేనలో జాయిన్ అయిపోతున్నారు. అంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆహ్వానించారు ఆవిడని. సో ఎంతవరకు అంటారు ఇది? తెలియని ప్రశ్న జవాబు చెప్పడం అంత సమంజసం కాదు. మీరు నా నియోజకవర్గం నుంచి నా అనుభవాన్ని పెట్టి మీరు ఏ ప్రశ్న అడగని చెప్తాను. అది పిఠాపురం తాలూకా నేను దృష్టి పెట్టలేదు అసలు. మరి గీత గారు చాలామంది సెలబ్రిటీలు కూడా అంతా పిఠాపురాన్ని బేస్ చేసుకునే రాజకీయం చేస్తున్నారు కదా సార్. చాలామంది సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు కానీ అందరూ ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. ఉంటే ఉండొచ్చు. మరి పృథ్వీరాజు లాంటి వాళ్ళు భూ కబ్జా చేస్తున్నారు జగన్ గారు అని చెప్పేసి యాడ్స్ కూడా చేయడం జరిగింది. దాని మీద ఏమైనా స్పందిస్తారు? సరే, ఇప్పుడు ఈ రోజున చూసినట్టయితే మన వాట్సాప్ చూసినట్టయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా ప్రజలకు నమ్మకం పోయే విధంగా ఈరోజు సోషల్ మీడియా ఉంది, మనకంతా తెలుసున్నదే. ఎవరి పార్టీని వాళ్ళు పొగుడుకోవడం, ఎవరి నాయకులను వాళ్ళు పొగుడుకోవడం తప్ప నిజం ఎంత ఉన్నది అనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే నేను సర్వేలని కాదంటలేదు, కానీ సర్వేలు కూడా అలా కనపడుతున్నాయి. ఈ రోజున ఒక సర్వే ఒకలా వస్తుంది, ఒక సర్వే ఒకలా వస్తుంది, ఒక సర్వే ఒకలా వస్తుంది, ఒక సర్వే ఒకలా వస్తుంది. పేపర్లో కూడా వీళ్ళ నాయకులు ఆడి తిరుగుతున్నారు, వాళ్ళ నాయకులు వీళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళ నాయకులు ఓ ప్లేస్ అంటున్నారు, వాళ్ళ నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరికాలు అలా ఉంది తప్ప స్పష్టమైన వ్యవహారం ఎక్కడ కనపడడం లేదు. అందుకే వాట్సాప్లో కూడా ఎవరు నమ్మడం లేదు. వీళ్ళు పేకంటే వాళ్ళు పేకంటే వీళ్ళు పేకంటే అలా ఉంది తప్ప ఇది కరెక్టో అనేది పోయింది ఇప్పుడు ప్రజల్లో. ప్రజలని చెప్పు కూడా
వాళ్ళకి ఎవరు సేవ చేస్తారో, ఎవరికి అందుబాటులో ఉంటారో అనేది చూస్తున్నారు తప్ప వీటిని అసలు పట్టించుకోవటం లేదు. నాయకులు కూడా పట్టించుకోవటం లేదు. కానీ నేను వైఎస్ఆర్లోకి వచ్చాను, నా మీదే వచ్చు పని. అప్పుడు లేకపోతే అక్కడ సాక్ ఇక్కడికి వచ్చారనొచ్చు, ఇక్కడ సాక్ అక్కడికి వచ్చారన్న సహజం అది. అంటే మనం వాళ్ళు ఏదో వాట్సాప్లో పెట్టారని మనం అంత దాని గురించి పెద్ద కంగారు వాళ్ళకి పని లేదు. మన వ్యక్తిత్వం మనకు ఉంది, మన రాజకీయ సర్వీస్ మనకు ఉంది, మన ప్రయాణం మనకు ఉంది. ప్రజలు చెప్తారు. ప్రతి సన్నివేశానికి మనం స్పందించేసి ఎవరో దారంటే ఉన్నాడు ఎవలేదు అన్నారు మనం స్పందించవలసిన పని లేదు. మనం అలా ఉండుంటే 42 సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే వ్యక్తి దగ్గర ఒకే గుర్తు మీద కొనసాగలేం. ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా మన వ్యక్తిత్వం మనం నిలబెట్టుకున్నప్పుడే మనకు గుర్తింటారు ప్రజలు. సార్ మనం గతంలోకి ఒకసారి వెళ్ళినట్టయితే కనుక తుని ఘటన ఏదైతే ఉందో అది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది సార్. మీరు అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హస్తం ఏమన్నా ఉందా ఆ ఘటనకు వచ్చేసి? అది అంత లేదు. అసలు ఏం జరిగింది సార్ అప్పుడు? ఏంటంటే కొంచెం క్లుప్తంగా ఏమైనా చెప్పగలరా? అంత అది ఎలా జరిగింది అనేది కూడా ఇప్పుడు కన్ఫ్యూజే. ఎందుకు గతాన్ని తవ్వడం అంటారా? ఎందుకు మళ్ళీ గతం తవ్వడం గారు నిజం ఉంటే చెప్పచ్చు, తప్పే ఉంది. అంత మనకు దాని మీద నాలెడ్జ్ లేదు. మీ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పిలిచే చను అంటారా, చొరవ అంటారా మీకు ఉంది, ఏంటంటారు అది? అంటే ప్రతి కార్యకర్తని పేరెట్టి పిల్లడానికి కారణం 2-3 తరాల నుంచి వాళ్ళ కుటుంబాలు నాతోటి సత్సంబంధాలు పెంచుకునేటువంటి కార్యకర్తలు. వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ తాతగారు చేశారు, ఈవేళ అతను కూడా చేస్తున్నాడు. అందుకు కంటిన్యూగా 40 సంవత్సరాలు మా దగ్గర వస్తున్నప్పుడు ప్రతి పేరు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అందుకే ప్రతి కార్యకర్తను కూడా పేరెట్టి పిలగలను, వాళ్ళ స్వయ విషయాల్లో సలహాలు ఇవ్వగలను. ఏదైనా నాతో అటువంటి సత్సంబంధాలు కార్యకర్తలు ఉంది. సో మేము ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొంతమందితో అయితే మాట్లాడడం జరిగింది. మీకంటే వయసులో మీకు ఆల్రెడీ 70 ఏళ్ళు అని చెప్పారు. మీకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా యనమల కృష్ణ గారు అంటే మా గురువు గారు అని అంటున్నారు. ఏంటి సార్ అదేంటంటే నేను రాజకీయంగానే కాకుండా వాళ్ళ కుటుంబ గొడవల్లో కూడా వాళ్ళ స్వదేశాల్లో కూడా నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా నాకు ఎదురైనప్పుడు ఎంతో నేను పలకరించడం యారగంటగా ఉండను. ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా సరదా ఏ పెళ్లి దగ్గర కానీ ఎక్కడైనా వెళ్తే సరదా పలకరించడం, అందరితో మాట్లాడడం వల్ల మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వాళ్ళు కూడా గురుగారు అంటారు. ఎందువల్లంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళతో కూడా అలా ఉంటారు మీరు? టీడీపీ వాళ్ళతో కూడా అంటే ఇప్పుడు ఎలాగో నాతో జనరల్గా మాట్లాడుతున్నారు. ఏరా బాబు నాకు చేసి పెట్టంటారా, వైఎస్ఆర్ చేసి పెట్టండి నేను కోరుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా ఎదురైనప్పుడు వాళ్ళ స్వదేశాల్లో కూడా మన సలహాలు ఒక ఏదో రాజకీయంగానే మనం ఉపయోగించుకోవడం కాకుండా వాళ్ళు ఏదైనా చిన్న అన్నదమ్ములు గొడవ వచ్చినా, భార్యాభర్తలు గొడవ వచ్చినా, కుటుంబం గొడవ వచ్చినా నా సూచనలు వాళ్ళు పాటించడం వల్ల గురుగారు అని అదొక నానిడిగా అయిపోయింది. అందుకు ఇతర పార్టీ వాళ్ళు కూడా గురుగారు ఏం చేస్తున్నారంటారంటే అది ఒక అలవాటుగా మారింది. ఎక్కువ రోజులు అధికారులు ఉండడం అవనివ్వండి, మరి ఇతర పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడైనా పెళ్లి దగ్గర శుభకార్యాల దగ్గర ఏదైనా కష్టాల్లో కలిసినప్పుడు కూడా ఆప్యాయతగా మాట్లాడడం, తర్వాత వాళ్ళ పార్టీ ఆడేది మన పార్టీ మందే, అంతవరకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 3 పార్టీలు అయితే ప్రధానమైన 3 పార్టీలు అయితే కలిసి రావడం జరుగుతుంది. ఈ తరుణంలో ఫ్యాన్ గాలి తునిలో వేస్తుందా అంటే ఏం చెప్తారు? ఈ ఫ్యాన్ గాలి తప్పనిసరిగా వేస్తాం. 3 పార్టీలు కదా 6 పార్టీలు కలిసినా ఇక్కడ తునిలో ఫ్యాన్ గాలి నిలబడద్దు, తప్పనిసరిగా వేస్తాం.